హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. గోరింటాకు ఎర్రగా పండడానికి ఇప్పటివరకు ఎన్నో రకాల టిప్స్ అండ్ ట్రిక్స్ ట్రై చేస్తుంటారు కదా. అయితే ఇది కూడా ఒక్కసారి ట్రై చేసేయండి, నిజంగా షాక్ అవుతారనమాట. చాలా చాలా ఎర్రగా పండుతుంది. ఎంత చిన్న టిప్పు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామబ్బా అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుందండి. 100% నాది గ్యారంటీ. ఎటువంటి కెమికల్స్ లేవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. న్యాచురల్గానే గోరింటాకు ఇలా ఎర్రగా అందంగా పండేలాగైతే పెట్టుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి పెద్ద టైం కూడా పట్టదనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎప్పుడు గోరింటాకు పెట్టుకోవాలన్నా ఈ చిన్న టిప్ని ఈజీగా ఫాలో అయిపోండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఇక ఈ గోరింటాకుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనకు కావాల్సింది క్లీన్గా ఉన్న ఒక చిన్న గిన్నె అనమాట. ఇందులోకి టీ పౌడర్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ కాఫీ పౌడర్ ఉన్నా కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనమాట. తర్వాత ఒక 5-6 వరకు లవంగాలు అనేవి యాడ్ చేసుకోవాలి. వీటి వల్ల మనం పెట్టుకున్న గోరింటాకు అనేది మంచి రెడ్ కలర్లోకి, డార్క్ మెరూన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అండ్ ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి తర్వాత ఒక 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, అలానే ఒక లెమన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ లిక్విడ్ అనమాట. మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గోరింటాకు పెట్టుకోవాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఇది టీ డికాషన్ లాగా రెడీ చేసుకోవాలి. ఇంతవరకు గోరింటాకు లిక్విడ్ ప్రాసెస్ అనేది చాలామంది ట్రై చేసే ఉంటారండి. బట్ ఇక్కడ నేను ఒక మంచి మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అనేది షేర్ చేస్తున్నాను. దానివల్లే మనం పెట్టుకునే గోరింటాకు అనేది చాలా ఫాస్ట్గా జస్ట్ 10 మినిట్స్లో మనం పెట్టుకునే గోరింటాకు అనేది మంచి రెడ్ కలర్లోకి, డార్క్ మెరూన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అదేంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే ఇలా తయారు చేసుకునే లిక్విడ్ అనేది ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా ఇలా మరిగించుకోవాలన్నమాట. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రెయినర్ తోటి ఒక బౌల్లోకి దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ పిప్పి అదంతా రాకుండా నీట్గా ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకి లిక్విడ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. కలర్ చూడండి ఎంత బాగుందో కదా. ఇది చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి తీసుకొని దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడల్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మరొక బౌల్ని తీసుకొని ఇందులోకి మనకి కావాల్సినంత హెన్నా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది నేను న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హెన్నా పౌడర్ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో కూడా ఉందన్నమాట. అవసరం అనుకున్న వాళ్ళు అక్కడ నుంచి చూసేయండి. ఒకవేళ బయట నుంచి తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే గోరింటాకు పెట్టుకోవడానికి ఏ హెన్నా అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను. వీడియో పైన కూడా ప్లే అవుతూ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి మీరు చూసి తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎక్కడ నుంచి అయినా మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా హెన్నా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, దీన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచి పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. దీనికోసం మనం పెద్దగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లిక్విడ్ వచ్చేసి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడంటే అప్పుడు మనం ఈజీగా గోరింటాకు అనేది జస్ట్ 5 మినిట్స్లో పెట్టుకోవచ్చు. ఇలా లిక్విడ్ అనేది కొంచెం కొంచెంగా చూసి యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. అందుకని చెప్పేసి నీ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసేయండి. మనకి మార్కెట్లో దొరికే కోన్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. బట్ అందులో ఇంకొన్ని కెమికల్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఇక్కడ మనం అవి ఏమి యాడ్ చేయట్లేదు, న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అయినా సరే మన గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది. అచ్చం మార్కెట్లో దొరికే కోన్స్ లాగానే ఎర్రగా పండుతుంది అనమాట. దీనివల్ల మనకి ఇంకో మంచి బెనిఫిట్ కూడా ఉందన్నమాట. అదేంటి అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను మీకు. ఓకేనా. ఇలా ఉండలాంటివి ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసేద్దామండి. మరి అదేంటి అంటే మీకు స్టార్టింగ్లో చూపించిన శాస్త్రీ బామ్ అనమాట. ఇది మనకి ఈజీగా అవైలబుల్గా ఇంట్లో ఉండేదే. మరి ఇది గోరింటాకు ఎర్రగా ఎలా పండేలాగా చేస్తుంది అంటే ఇందులో మనకి యూకలిప్టస్ ఆయిల్ అంటే జామ్ ఆయిల్ అనేది మిక్స్ అవుతుంది అనమాట. మీకు నేను స్టార్టింగ్లో చాలా వీడియోస్లోనైతే షేర్ చేశానండి. యూకలిప్టస్ ఆయిల్ని యూజ్ చేసి అసలు గోరింటాకుని రుబ్బకుండా కూడా జస్ట్ ఆకులను అతికించుకొని 5 మినిట్స్లో ఎర్రగా పండేలాగైతే పెట్టుకోవచ్చు. అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. అలా అని ఇదేదో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఇంగ్రీడియంట్ అని కాదండి అర్థం. జస్ట్ ఇది పెయిన్ రిలీఫ్ బామ్ అనమాట. అంతే. మీరు ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇక బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇక అంతే. కిందట్లో ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ లేవండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ తోటి మంచిగా ర్యాప్ చేసేసేయండి. ప్లాస్టిక్ కవర్ లేదు అనుకుంటే జస్ట్ మూతైనా పెట్టేసేయాలన్నమాట. పెట్టిన తర్వాత ఒక 1 అవర్ పాటు అలా వదిలేసేయండి. మీకు టైం ఉంది అనుకుంటే రేపు పెట్టుకుంటాం అనుకున్నాక ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని అంటే నైట్ ఓవర్ నైట్ అలా వదిలేసినా పర్వాలేదు.
ఇప్పుడు మరి దీన్ని ఎలా పెట్టుకోవాలి అంటే తర్వాత రోజు తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా మన హ్యాండ్స్ పైన ఎటువంటి ఆయిల్ అలాంటిది ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్ అనేది డ్రా చేసుకోండి పెన్ తోటి. లేదంటే డైరెక్ట్గా మీరు డిజైన్స్ వచ్చిన వాళ్ళైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనేంటి అంటే డిజైన్ కోసం మనకు అచ్చంగా మార్కెట్లో దొరికే కోన్స్ లాగా తయారు చేసుకోవడం కోసం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈ విధంగా కోన్ షేప్లో చేసుకొని ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న మెహందీ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నా. ఎవరైతే కెమికల్స్ ఉన్న కోన్స్ అసలు వద్దే వద్దు కానీ మాకు గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తుంది అనుకుంటారో వాళ్ళకి ఇది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి చాలా ఈజీ అండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం. చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకున్న దాంట్లోకి ఇలా మొత్తం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ప్లాస్టర్ తోటి ఊడిపోకుండా ఇలా గట్టిగా ప్లాస్టర్ తోటి అతికించేసేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనకి కోన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇలా రెడీ చేసుకున్న దాన్ని మీరు ఎన్ని డేస్ వరకైనా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంతో హ్యాండ్ పైన డిజైన్ లాగా వేసుకొని చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో కదా. అయితే మీరు ఇలానే పెట్టుకోవాలని ఏం కాదు, మీకు నచ్చిన డిజైన్ లాగా పెట్టుకోవచ్చు. ఇంకా కోన్ లాగా వద్దు అనుకున్న వాళ్ళు ఏంటి అంటే సింపుల్గా మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా, చందమామ చుక్కలు పెట్టుకుని సింపుల్ డిజైన్స్ లాగా పెట్టుకుంటాం కదా, ఇయర్ బడ్ తీసుకొని దాంతోటైనా మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా కోన్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు హ్యాండ్ పైన. ఇదిగోండి, ఇది మనకి జస్ట్ 10 మినిట్స్లోనే చాలా ఎర్రగా పండుతుంది అనమాట. అంతకంటే ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వాటర్లో క్లీన్ చేసుకొని లైవ్లోనే మీకు రిజల్ట్ అనేది షేర్ చేస్తున్నానండి. అసలు ఎంత మంచి రెడ్ మిర్చి కలర్లోకి పండిందో మీకే క్లియర్గా అర్థమవుతుంది కదా. చాలా చాలా బాగుందనమాట. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయా అండి, మనం ఇక్కడ పెయిన్ రిలీఫ్ బామ్ అంటే శాస్త్రీ బామ్ని యూజ్ చేస్తాం కదా, జెండు బామ్ లాంటిది. అది మనం అప్లై చేసుకున్నప్పుడు ఎలా అయితే కొంచెం లైట్గా మంట ఉంటుందో మనం హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు కొంచెం లైట్గా ఉంటుంది అనమాట. అంత పెద్ద మంట అయితే కాదు, అది మనం తట్టుకోగలుగుతాం అనమాట. బట్ దానికే ఏదో అయిపోతుందని ఎక్కువగా టెన్షన్ పడతారనమాట. అందుకే ముందే చెప్తున్నా, అది పెద్ద మంట అయితే ఏమి కాదండి, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇంకో బెనిఫిట్ లాస్ట్లో చెప్తా అని చెప్పేసి, అదేంటి అంటే ఇలా రెడీ చేసుకున్న ఈ మెహందీ పేస్ట్ని మనం హెయిర్కి హెన్నాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది హెన్నా పెట్టుకుంటూ ఉంటారు కదా హెయిర్కి, అలానే గోరింటాకు కూడా పెట్టుకుంటూ ఉంటారు అనమాట. కలర్ కోసం కానీ కండిషనర్ కోసం కానీ పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు హెయిర్ కోసం, మంచి కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మీరు హెయిర్కి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసిన శాస్త్రీ బామ్ ఉంది కదా, పెయిన్ రిలీఫ్ బామ్ అనేది, దాన్ని స్కిప్ చేసేసి ఓన్లీ మెహందీ పేస్ట్ మాత్రమే హెయిర్కి అప్లై చేసుకోండి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మిస్ అవుతారనే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అని చెప్పాను అనమాట. సో చూసారు కదండి, గోరింటాకుని సింపుల్గా జస్ట్ 10 మినిట్స్లో ఇంట్లో న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి అస్సలు కెమికల్స్ని యూజ్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకొని అందంగా ఎర్రగా పండేలాగా పెట్టుకోవాలో షేర్ చేశాను కదా. ఇది నెక్స్ట్ డేకి మంచి డార్క్ మెరూన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసేయండి మరి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఇవాళ చిన్న చిన్న టిప్స్ మెహందీ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో మరి మీకు వీడియో నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. మరి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయన్నమాట, మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఇంకా మన ఛానల్లో గోరింటాక్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయండి, ఎవరికైనా కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసేసేయండి. అవన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఓకేనా? సో మరొక మంచి రెమెడీతో మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్సెస్. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.